తెలుగుదేశం పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు చికాకు పెడుతున్నారు. పార్టీ గెలిచిన నాటి నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా వారి వైఖరిలో మాత్రం ఎంత మాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది అయితే దారి తప్పి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వైఖరి రోజు రోజుకు వివాదాస్పదమవుతోంది. తాజాగా ఆయనకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తిని బెదిరిస్తూ ఆయన బూతులతో రెచ్చిపోవడం వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఆయనకు నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. చంద్రబాబు పిలిచి మందలించారు కూడా. అయినా కూడా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. అనంతపురంలోని ఓ మాజీ ఎమ్మెల్యేతో ఆయనకు పడ్డం లేదు. ఆయన సైతం టీడీపీకి చెందిన వారే. అయితే వీరిద్దరూ ఒకరినొకరు పలచనయ్యేలా చేసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ పరువు ఇక్కడ పోతుంది. ప్రతిరోజు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తిని ఫోన్లో ఎమ్మెల్యే బెదిరిస్తున్న ఆడియో బయటపడింది. అనంతపురంలో ఆప్టికల్స్ షాప్ నిర్వహించుకుంటున్న దంపతులు తాము మోసపోయామంటూ మీడియా ముందుకొచ్చారు. తమ షాప్లకు సంబంధించిన డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు వారు చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే బావమర్ది అశోక్ పేరుతో నిందితులు తప్పించుకుంటున్నారని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ప్రసాద్ కు కోపం వచ్చింది. ఫోన్ చేసి వారికి బండబూతులు తిట్టారు. ఆ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే అక్కడ స్పష్టమైన రాజకీయ ఆధిపత్యం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అనే పరిస్థితి మారింది. ఈ చిన్న విషయం జరిగినా అది వివాదానికి దారితీస్తుంది. తాజాగా ఈ ఆడియో బయటకు రావడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే ప్రసాద్ అరాచకాలపై సిపిఐ ఏకంగా పోరాటానికి దిగింది. చంద్రబాబు ముఖం చూసి ప్రసాద్ ను గెలిపిస్తే ఆయన ఇక్కడ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. భూ కబ్జాలతో పాటు దాడులు జరిగాయని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ నేతలు ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో అనంతపురం ఎమ్మెల్యే మరింత వివాదాస్పదమవుతున్నారు. అయితే దీనిపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.